హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మీ అందరికీ హై ఈల్డ్ సిరీస్ నేను మీకు ఒకటి అందజేశాను. అందులో గ్రాడ్యుయేట్కి సంబంధించి, అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి CBT 1 రాసిన వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేస్తూ వచ్చారు. సార్, మీ హై ఈల్డ్ మెటీరియల్ చాలా యూజ్ అయింది క్వాలిఫై అవ్వడానికి అండ్ క్వాలిఫై దగ్గరలో వెళ్ళడానికి. ఆ మెటీరియల్ ఎంతగా యూజ్ అయిందో మీ అందరికీ మీరందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే గ్రూప్ డికి సంబంధించి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ మాకు హై ఈల్డ్ మెటీరియల్ కావాలి. ఈ తక్కువ సమయంలో టాప్ 20 టాపిక్స్ 100% మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగే టాప్ 20 టాపిక్స్ నేను మీకు ఈరోజు వీడియోలో చేసిస్తాను. దీనికి సంబంధించి మీకు PDF కూడా అవైలబుల్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, అండ్ మైండ్ మ్యాప్స్ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇందులోనే కరెంట్ లింక్డ్తో పాటు మీకు ఈ PDF అవైలబుల్గా ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండింటిని క్లబ్ చేసి ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు టాప్ 20 టాపిక్స్ ఎట్ ఏ టైం మీరు చూసుకున్నాకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఒకే మార్జిన్లో వెళ్తూ ఉండాలి. ఓకే, ఎలా అయితే మీకు రైల్వేకి సంబంధించి ఏవైతే ట్రాక్స్ ఉంటాయో ఆ రకంగా మీరు జీకే అనుకుంటే ప్యాసింజర్స్ని మీరు కరెంట్ అఫైర్స్గా అనుకోవచ్చు. ప్రతి స్టాప్లో కొత్త ప్యాసింజర్స్ వస్తూ ఉంటారు, పాత ప్యాసింజర్ దిగుతూ ఉంటారు. అలానే కరెంట్ అఫైర్స్ కూడా కొత్త యాడ్ అవుతూ ఉంటాయి, పాతవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఎనీవేస్ చూద్దాం, ప్రతిదీ క్లియర్గా మనం మాట్లాడుకుందాము. ఈ వీడియోలో నేను మీకు కరెంట్ అఫైర్స్ ఏవైతే డిస్కస్ చేయబోతున్నానో, లేదంటే మెటీరియల్ ఏదైతే చెప్పబోతున్నానో అది స్కై అకాడమీ తెలుగు అని చెప్పి మీరు టెలిగ్రామ్ ఛానల్ మీరు ఒకసారి సెర్చ్ చేశారు అనుకుంటే మీకు అందులో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చాలా యూస్ఫుల్ మెటీరియల్స్ అందులో అవైలబుల్గా ఉంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ హైలీ టాపిక్స్ మనం ఎలా డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, మీకు కరెంటు అట్ ద సేమ్ టైం స్టాటిక్ రెండు కలిపి ఉంటాయి ఇందులో. ఓకేనా? వేరువేరుగా కరెంట్కి ఒక 5 టాపిక్లు, స్టాటిక్ ఒక 10 టాపిక్లు అలా చెప్పను. రెండు క్లబ్ అయ్యి వెళ్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నాను అనుకుంటే అవార్డ్స్కి సంబంధించి మీరు స్టాటిక్ కరెంటు రెండు చదవాలి. ఇప్పుడు ద్రోణాచార్య అవార్డు ఉంది, అర్జున అవార్డు ఉంది, ఎవరికి ఇస్తారు అసలు? ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఏంటి దానికి సంబంధించి? లేదంటే నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి, ఎవరికి ఇస్తారు, ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు? సో ఇదంతా మీరు చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇచ్చారు, అర్జున అవార్డు ఎవరికి ఇచ్చారు, అండ్ నోబెల్ ప్రైజెస్ ఎవరికి వచ్చినాయి, మన ఇండియన్స్ ఎవరు ఉన్నారు అందులో? సో ఇవన్నీ చూసుకుంటా మీరు అవార్డ్స్ అనే టాపిక్ని స్టాటిక్ అండ్ కరెంట్ రెండు ఇంటర్లింక్ చేసుకుంటా వెళ్ళాలి మీరు. ఓకేనా? మీరు ఏదైతే నేను మీకు మెటీరియల్ ఇస్తాను కదా, ఆ మెటీరియల్లో కూడా నేను ఇలానే ఇస్తాను. అండ్ మీరు ఒకవేళ హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ మీరు రెడీ చేసుకోవాలి అనుకుంటే ఎలా రెడీ చేసుకుంటారు? ఫస్ట్ మీరు ఏదైతే స్టాటిక్కి సంబంధించి టాపిక్ ఎంటర్ చేసుకోవాలి. స్టాటిక్ సంబంధించి ద్రోణాచార్య అవార్డు హెడ్డింగ్ పెడతారు. దాని కింద మీరు ఏదైతే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉందో అది రాయండి. దాని కింద స్పేస్ వదలండి. కరెంట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకొని అందులో 2025 ఏమొచ్చినాయి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి ఇదే చదువుతూ ఉన్నారనుకుంటే 2026. ఓకే, మీ అందరికీ 2025లోనే మీరు పోస్టింగ్ సెలక్షన్ అవ్వాలని నేను భావిస్తున్నాను. కాకపోతే ఎవరైనా సెలక్షన్ ఎడ్జ్లో పడ్డారు అనుకుంటే ఇది నెవర్ ఎండింగ్ జర్నీ లాంటిది. మీకు జాబ్ వచ్చినా సరే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకో జాబ్ కోసం మీరు అప్లై చేస్తూ ఉంటారు. చిన్న జాబ్ వచ్చింది, దాని మీద పైకి వెళ్ళాలి, దాని నుంచి ఇంకొద్దిగా పైకి వెళ్ళాలి. సో ఇలా ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఓకేనా? ఎప్పుడు మీ ప్రిపరేషన్ని చదువుని ఆపకండి. ఎందుకు ఆపొద్దు అంటున్నానంటే, ఏదైతే ప్రిపరేషన్ ఏవైతే ఉన్నాయో అవి మీకు గవర్నమెంట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత కూడా మీ మెమరీ డెవలప్ అవ్వడానికి అండ్ మీరు ఎవ్రీడే యాక్టివ్గా ఉండడానికి మీకు యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎనీవేస్ 2025, 26 ఇలా కొద్దిగా స్పేస్ వదిలిపెట్టేసేయండి. ఆ ద్రోణాచార్య అవార్డు కింద స్పేస్ వదిలిపెట్టేస్తే మీరు కరెంట్ అప్డేట్ చేసుకుంటా వెళ్ళిపోవాలి ఆ మెటీరియల్లో. ఓకేనా? ప్రతి ఎగ్జామ్కి కొత్త మెటీరియల్స్ ఓపెన్ చేసి చదువుతూ ఉండటం కాదు. ఓకేనా? ఇలా చదవడానికి ట్రై చేయండి. అవార్డ్స్, స్టాటిక్ అండ్ కరెంటు ఈ రెండు ఇంటర్లింక్ చేసుకుంటా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? అవార్డ్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్ చూసుకున్నామంటే 43rd ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు, ఈ నేషనల్ అవార్డు చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి ఇచ్చారంటే మన నితిన్ గడ్కరీ గారికి. ఓకే, ఎవరైనా రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్ కదా. ఓకే, ట్రాన్స్పోర్ట్, రోడ్స్, హైవేస్ మినిస్టర్ కదా. చాలా సింపుల్ గుర్తుపెట్టేసుకోవచ్చు. మనం గుంతలో ఉన్న రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన బండి ఎలా సౌండ్ చేస్తుంది? గడగడగడ సౌండ్ చేస్తూ ఉంటుంది కదా. సో గడగడ్ నితిన్ గడ్కరీ గారిని అలా సిమిలర్గా కొద్దిగా ఇంటర్లింక్ చేసుకొని, ఎవరిని కించపరచడానికి కాదు, మనం జస్ట్ ఇంటర్లింక్ చేసుకొని సరదాగా చదువుకోవడానికి. ఓకే, అలా సింపుల్గా నితిన్ గడ్కరీ గారిని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇలా ఇంటర్లింక్ చేసుకోండి. అండ్ లోకమాన్య తిలక్ అవార్డు ఎవరికి ఇస్తారయ్యా అంటే, నేషన్ ప్రోగ్రెస్ కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో, మన నేషన్ని, మన ఇండియాని డెవలప్ చేయడానికి, ప్రోగ్రెస్ చేయడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి మనం ఈ అవార్డు ఇస్తూ ఉంటాము. చూడండి, గతంలో చూసుకున్నాం అనుకుంటే ఇలా పాతగా ఉన్న నేషన్ని మంచి టెక్నాలజికల్ హబ్గా మార్చడానికి ఏవి ఎక్కువ యూజ్ అవుతాయి అంటే, ట్రాన్స్పోర్ట్ ముందు బాగుండాలి. ట్రాన్స్పోర్ట్ బాగున్నాయి అంటే ఆటోమేటిక్గా ఆ నేషన్ ఈజీగా డెవలప్ అవుతుంది. విలేజ్ నుంచి అర్బన్ అవ్వాలంటే ఏంటి? మంచి రోడ్లు పడితే ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం డెవలప్ అవుతూ వెళ్ళిపోతాం. సో
మన నితిన్ గడ్కరీ గాని ఇలా లింక్ చేసుకోండి. ఇలా లింక్ చేసుకుంటే డెవలప్‌మెంట్, నేషన్ ప్రోగ్రెస్ ఎలా అవుతుంది? రోడ్లు పడితే బాగా డెవలప్ అవుతుంది. నితిన్ గడ్కరీ గారు ఇలా ఇంటర్‌లింక్ చేసుకుంటా మంచి మైండ్ మ్యాప్స్‌తో ఆల్రెడీ యాప్‌లో కోర్స్ ఒకటి అవైలబుల్ చేసి పెట్టాను. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మంచి కోర్సు. మీకు ప్రతి స్టాటిక్ మీ టాపిక్ సంబంధించి ప్రతి టాపిక్ అందులో మంచి మెమరీ హింట్స్‌తో పీడీఎఫ్ మెటీరియల్‌తో, మెమరీ హింట్స్‌తో, మైండ్ మ్యాప్స్‌తో అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. చాలా తక్కువ అండర్ 500 మీ దగ్గర 300కు పైగా వీడియోస్ అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ప్రింటబుల్ ఫార్మాట్‌తో అండ్ టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్ దాని తర్వాత మీరు ఫుల్ లెంత్ టెస్ట్‌లు ప్రతీదీ అందులోనే అవైలబుల్. 1 పాయింట్ మీకు వేరే దానికోసం పీడిఎఫ్‌ల కోసం వేరే చోటకి టెస్ట్ సిరీస్ కోసం ఇంకొక టెస్ట్ సిరీస్ తీసుకోవడము ఇలా ఏం అవసరం లేదు. ఒక్క యాప్ సబ్స్క్రిప్షన్‌లోనే మీకు అన్నీ దొరుకుతాయి అందులోనే. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం మీకు 1-to-1 మెంటర్షిప్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంది. 1-to-1 మెంటర్షిప్ కోసం అని చెప్పి నా నెంబర్ 9491370061 ఉంది కదా, వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. మా దగ్గర చాలా తక్కువ సమయం ఉంది సార్. ఈ సమయంలో మమ్మల్ని గైడ్ చేసి ఏవి ఇంపార్టెంట్ మీరు చూసుకున్నారంటే ఎగ్జాంపుల్ చూసుకున్నామంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అందులో ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంటే, కాకపోతే అందులో ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్, ఆర్టికల్ 14, 15 ఈ ఆర్టికల్లో ఎటువంటి క్వశ్చన్ రావచ్చు అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను మిమ్మల్ని మానిటర్ చేస్తూ డైలీ షెడ్యూల్స్ ఇస్తూ మీకు ఏం చదవాలి ఏం వదలాలి అనేది క్లియర్గా చెప్తూ ఈవినింగ్ మీరు చదివిన దాన్ని నేను వైవా రూపంలో ఆర్ఎల్స్ ఎంసీక్యూ రూపంలో త్రూ కాల్ ఆర్ఎల్స్ త్రూ వాయిస్ నోటు నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. సో ఇలా ఏమవుతుంది, ప్రతి డే టార్గెట్స్ ఉండటం వల్ల మీరు పక్కా నీట్గా ప్రిపేర్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఓకేనా, జస్ట్ లైక్ మీ కాలేజ్ స్కూల్స్ అట్మాస్ఫియర్లో వెళ్ళిపోతారు. మంచిగా మీ స్కూల్స్లో కాలేజెస్లో ఎలా అయితే 60-70% మార్క్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు మీకు ఏది చదవాలి ఏది వదలాలి అనేది చెప్పేవాళ్ళు తక్కువైపోయారు కాబట్టి అది నేను ప్రొవైడ్ చేయబోతున్నాను 1-to-1 మెంటర్షిప్లో. 9491370061 ఒకసారి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరుగుతుంది ఏం చేయాలి అనేది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే రైల్వేకి సంబంధించి ఫోకస్. ఫస్ట్ టాపిక్ ఏంటి, అవార్డ్స్కి సంబంధించి మనం నేర్చుకోవాలి. అవార్డ్స్ స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు క్లియర్ చేసుకోవాలి. దాని తర్వాత రైల్వే ఫోకస్ కరెంట్ అఫైర్స్లో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి రైల్వేకి సంబంధించి మనం ఏం చూడాలంటే రీసెంట్గా ఏవైతే బ్రిడ్జెస్ చీనా బ్రిడ్జెస్ కానీ లేదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్లు కానీ కొత్తగా రైల్వే జోన్స్ సౌత్ జోన్స్ ఏమేమి క్రియేట్ అయినాయి దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, అండ్ రైల్వేకి సంబంధించి స్టాటిక్ కూడా చూసుకోవాలి. స్టాటిక్ ఎలా చూసుకోవాలి, ఏవైతే మనకు రైల్వేకి సంబంధించి ఎంత ఎక్కువ లెంత్ ట్రైన్స్ ఏవి రన్ అవుతూ ఉన్నాయి, ఓకే, ఏ ట్రైన్స్ ఎక్కువ జర్నీని కవర్ చేస్తూ ఉంటాయి, ఇలాంటివి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏది పెద్ద జోను. సో ఇలాంటివన్నీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను పీడిఎఫ్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం మీకు మీ హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే కల్చర్ అండ్ సొసైటీకి సంబంధించి మీరు ఏం చూసుకోవాలి ఇందులో అంటే మీ క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సులు, దాని తర్వాత ట్రైబల్ కమ్యూనిటీసు. క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఏవి ఎక్కువ చూడాలి అంటే రీసెంట్గా మనకి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో మనం చూసుకున్నాం అనుకుంటే రీసెంట్గా ఈవెంట్స్ ఏముంది, ఇండిపెండెన్స్ డే అప్పుడు ఏ డ్యాన్స్ ఫామ్ని అక్కడ ఎక్కువ ప్రమోట్ చేశారు, లేదంటే ఏవి ఎక్కువ డిస్కషన్లో ఉన్నాయి న్యూస్లో ఉన్నాయి వాటి గురించి ఎక్కువ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి ఏ ఏరియాలో ఏ డ్యాన్స్ ఫామ్, ఇప్పుడు చూసుకోవాలనుకుంటే కథక్ ఉంది. కథక్ ఎక్కడ డ్యాన్స్ ఫామ్ ఫేమస్, మనకు ఉత్తరప్రదేశ్ సంబంధించి స్టేట్ ఆఫ్ ఆరిజిన్ మన కథక్ ఎక్కడ, ఉత్తరప్రదేశ్. ఓకే, సింపుల్ గుర్తుపెట్టేసుకోవచ్చు. కథక్ అంటే కథక్. ఒకసారి మీరు కొద్దిగా కథక్ని అబ్జర్వ్ చేశారు అనుకుంటే ఖత్ అంటే ఏంటి, లెటర్ కదా, చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా. ఖత్ అంటే ఏంటి, లెటర్. ఉత్తరన్న లెటరే, ఉత్తరం కదా, ఉత్తరం లెటరు. సో ఇలా ఇంటర్లింక్ చేసుకోండి. ఓకే, కథాకళి ఉంది కదా సార్ అంటే కత్తులాగే కథాకళి కూడా సౌండ్ చేస్తూ ఉంటుంది కదా అంటే కథాకళిలో చివరి వర్డ్స్ చూసుకుంటే మీకు కేరళ సౌండింగ్ కనిపిస్తూ ఉంటుంది. కథాకళి కేరళ. ఓకే, కథక్లో మాత్రం ఉత్తరము కత్తో మీరు ఇంటర్లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా సింపుల్గా మీరు ఇంటర్లింక్ చేసుకుంటా వెళ్తే నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కదా, వేల ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మర్చిపోకూడదు, మీరు గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి అంటే ఇలా మీరు చదవడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతాయి. ఓకే, కల్చరల్కి సంబంధించి మనం ఇలా క్లాసికల్ డాన్స్, ట్రైబల్ కమ్యూనిటీసు, రీసెంట్గా న్యూస్లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ ఏంటి, ఎవరైనా వాళ్ళు సపరేట్ ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని సపరేట్గా ఏమన్నా వేరే క్యాస్ట్ కింద లేదంటే రికగ్నైజ్ చేయమని చెప్పి గొడవలు చేస్తున్నారా అవన్నీ చూడడానికి ట్రై చేయండి. హెరిటేజ్ సైట్స్ రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏం డిక్లేర్ చేశారు ఏంటి అనేది ఒకసారి చూడడానికి ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ పర్సనాలిటీస్, వాళ్ళ నిక్ నేమ్స్. మనకి భీమ్రావ్ అంబేద్కర్ కానీ బాబాసాహెబ్ అంటాము, ఇలా డిఫరెంట్ మనకి మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం కానీ మిసైల్ మ్యాన్ అంటాము. ఇలా డిఫరెంట్ నిక్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు.
ఓకే, రీసెంట్ రైల్వేకి సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్ జరిగినాయో ఒక్కసారి పేపర్ చూడండి, మీకు అర్థమైపోతుంది. నిక్ నేమ్స్, పర్సనాలిటీకి సంబంధించి అడుగుతున్నారు. అదొక లిస్ట్ ఒకటి తయారు చేసుకోండి. ఎక్కువ వద్దు, ఎక్కువ ఉంటే 100 వేలు ఉన్నాయి, ఒక 100-200 నేమ్స్ ఉంటాయి, అన్నీ వద్దు. ఏవైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఒక 50 ఉంటారు చూసారా, వాళ్ళ పేర్లు మాత్రం నోట్ చేసుకోండి. నేను పీడిఎఫ్ కూడా ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఇవి కూడా చూడడానికి ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే లిటరేచర్ అండ్ అవార్డ్స్. ఇది ఎలా చూసుకుంటారంటే స్టాటిక్ కూడా లింక్ చేసుకోవాలి దీనికి. స్టాటిక్ కూడా కరెంట్ అఫైర్స్ ఎలా చూసుకుంటూ వెళ్తారంటే కరెంట్ అఫైర్స్ని రీసెంట్గా న్యూస్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. మనం చూసుకున్నాం అనుకుంటే ఏదైనా మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించి న్యూస్లో ఉందా చూసుకోండి. ఆ స్టాచ్యూ గురించి ఒక్కసారి కొద్దిగా స్టాటిక్ చదవడానికి, అది ఎంత ఎత్తుంది, ఆ స్టాచ్యూ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఆ డిజైన్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఏ స్టేట్లో ఉంది అది, దాని తర్వాత పర్సనాలిటీ, ఆ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్, ఆయన ఇంపార్టెంట్ ఈవెంట్స్ హిస్టరీలో ఆయన ఏం చేశారు అనేది చూడడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, చాలా ఇంపార్టెంట్. బుక్స్ అండ్ ఆథర్స్ రీసెంట్గా మీరు చూసుకుంటే రైల్వేలో ప్రతి చోట బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. 2025లో ఏవైతే మనకి బుక్స్ అండ్ ఆథర్స్ ఉన్నారో వాళ్ళందరినీ చూడడానికి ట్రై చేయండి. అండ్ నోబెల్ అవార్డ్స్కి సంబంధించి ఆల్రెడీ మాట్లాడాను. ఓకే, దాని తర్వాత స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్, మొత్తం చెప్పట్లే, నేను చాలా ఉన్నాయి చూసుకుంటూ వెళ్ళాలనుకుంటే. ఓకే, కానీ ఓవరాల్గా మొత్తం మీద ఇప్పటికీ ఒక 5 టాపిక్స్ చెప్పుంటాను. ఓకే, ఇది 6వ టాపిక్. స్పోర్ట్స్, రీసెంట్గా స్పోర్ట్స్లో కూడా మీరు స్టాటిక్ ప్లస్ కరెంట్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఏ స్పోర్ట్లో ఎవరు ఎంతమంది ఆడతారు అనేది స్టాటిక్ వచ్చేస్తుంది. రీసెంట్గా ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది, ఒలింపిక్స్లో ఎవరు విన్నరు, ఇండియాకి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ఏషియన్ గేమ్స్ ఎక్కడ కండక్ట్ అయినాయి, దాని తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించి ఏమైనా ఈవెంట్స్ జరిగినాయి స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్లో, దాని తర్వాత కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి, ఇలా ఇంపార్టెంట్ ఈ 4 గేమ్స్కి సంబంధించి, ఈ 3 గేమ్స్ అండ్ డిఫెన్స్కి సంబంధించి ఏమైనా ఎక్సర్సైజ్ జరిగితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత డేట్స్ అండ్ థీమ్స్ ఒక్క 4 నెలలు చదవండి చాలు. ఓకేనా, 4 నెలలు మీరు జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు చూడడానికి ట్రై చేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు. అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఈ 4 నెలలే చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ నేను మీకు చెప్పిన ఇవన్నీ ఏంటి, 6 months కంపారిజన్స్, ఇవన్నీ 6 months కంపారిజన్స్ చూడడానికి ట్రై చేయండి. 6 months కంపారిజన్స్ అంటే ఏవైతే మనకు చూసుకున్నాం అనుకుంటే 6 months కంపారిజన్స్ చూసుకున్నాం అనుకుంటే జాన్ నుంచి జూన్ వరకు. ఓకే, జాన్ నుంచి జూన్ వరకు 6 months కంపైలేషన్. అవార్డ్స్ జాన్ నుంచి జూన్, ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మన దగ్గర ఒకటి ఉంది. అందులో నేను మీకు జాన్ నుంచి జూన్ వరకు 6 months కరెంట్ అఫైర్స్, అన్ని అవార్డ్స్ అండ్ డోనర్స్, బుక్స్ అండ్ అపాయింట్మెంట్స్, దాని తర్వాత దాని తర్వాత ఎక్సర్సైజెస్ అనుకోండి, ఇలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంకులు, సో ప్రతిదీ నేను మీకు 6 months కంపైలేషన్ మెమరీ హింట్స్తో చెప్పాను, అక్కడ చూడడానికి ట్రై చేయండి. సో 6 months కంపైలేషన్ చదవడానికి ట్రై చేయండి ఎక్కువ శాతము మీరు. ఓకే, దాని తర్వాత మంత్లీ కంపైలేషన్ కూడా చూడండి, కాకపోతే ఎక్కువ నెలలు అవసరం లేదు. జూను, జూలై, దాని తర్వాత సెప్టెంబర్, ఆగస్టు. ఓకేనా, ఆగస్టు, వీలైతే సెప్టెంబర్, ఈ 4 నెలలు చూడడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్, సరిపోతుంది మంత్లీ కంపైలేషన్స్. ఓకే, 6 months మాత్రం అవి చూసుకోండి. జాన్ నుంచి జూన్ వరకు 6 months కంపైలేషన్ చూసుకోండి, ఇంపార్టెంట్ ఈవెంట్స్కి సంబంధించి చాలు. కరెంట్ అఫైర్స్ ఇంకేం అవసరం లేదు. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, అపాయింట్మెంట్స్, బుక్స్ అండ్ ఆథర్స్ ఇందాక మాట్లాడేసాం కదా, అపాయింట్మెంట్స్, రిపోర్ట్స్ అండ్ ఆథర్స్, డేట్స్ అండ్ థీమ్స్. ఓకే, సో దాని తర్వాత మనం దేంట్లో వచ్చేసాం, మనం నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మన ఈవెంట్స్కి సంబంధించి, ఈవెంట్స్ కాదు జీకేకి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ఓన్లీ జీకే టాపిక్స్ ఏమున్నాయంటే నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, ప్రతిసారి ఇంపార్టెంట్ ఇది. ఇస్రో ఆర్గనైజేషన్స్, దీంతోపాటు యునెస్కో సైట్స్ ఇందాక నేను మీకు చెప్పాను. ఓకే, కల్చరల్ అండ్ హెరిటేజ్ స్లైడ్లో నేను మీకు చెప్పాను కదా, ఈ ఇస్రో సైట్స్తో పాటు న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అవి ఎక్కడ ఉన్నాయి, దాని ప్రయారిటీ ఏంటి, అందులో ఏ ఇంధనం వాడుతున్నారు అనేది కూడా అందులో క్లియర్గా చూసుకోండి. ఓకే, ఇంపార్టెంట్, అడిగే ఆస్కారాలు ఉన్నాయి. రీసెంట్గా కనిపించినాయి ఇవన్నీ ఎగ్జామ్స్లో. అందుకని ఫెస్టివల్స్కి సంబంధించి కూడా మనకి రీసెంట్గా ఏమైనా న్యూస్లో కుంభమేళకు సంబంధించి ఏదైనా 100 years ఫెస్టివల్, లేదంటే ఏదైనా బాగా న్యూస్లో ఉంది, ప్రెసిడెంట్ గారు విజిట్ చేశారు అక్కడ, ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ చేశారు, అలాంటి న్యూస్కి ఆ ఫెస్టివల్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ రెడీ చేయండి. ఆ న్యూస్కి సంబంధించి, ఆ ఫెస్టివల్కి సంబంధించి, అది ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు ఆ ఫెస్టివల్ని, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అనేది కొద్దిగా స్టాటిక్ రెడీ చేయండి. దాంతోపాటు డైనమిక్ న్యూస్కి సంబంధించి చదవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇలా మీరు ఈ టాపిక్స్ ఏవైతే చెప్పానో ఏవి 1, 2, 3 రైట్, ఇందులో నుంచి 4, 5, 6, 7, 8 స్పోర్ట్స్ అండ్ న్యూస్, 9 అవార్డ్స్, దాని తర్వాత పర్సనాలిటీసు 10, దాని తర్వాత మీరు చూసుకున్నారనుకుంటే డ్యాన్స్ ఫామ్స్ 11, రైల్వే ఫోకస్ న్యూస్ 12 అండ్ అవార్డ్స్
13 రఫ్గా ఒక 10 చెప్పానండి. ఓకే, రిపీటెడ్ తీసామనుకుంటే మనం రఫ్గా ఒక 10 చెప్పాను నేను మీకు క్లియర్గా. ఈ 10 టాపిక్స్తో పాటు నేను ఇంకొక 10 టాపిక్స్ పీడిఎఫ్లో యాడ్ చేసి ఇస్తాను. ఈ 10 ప్లస్ ఆ 10 20 టాపిక్స్ మీరు మాస్టర్ అవ్వగలిగితే మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? ఆల్రెడీ పేపర్స్ ఎనలైజ్ చేసి పాస్ట్ పేపర్స్ ప్రజెంట్ 2025 ప్యాటర్న్ పేపర్స్ ఎనలైజ్ చేసి చెప్తున్న టాపిక్స్, అస్సలు ఏ టాపిక్ వదలకండి. మంచి టాపిక్స్ ఇవన్నీ. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ సిరీస్ కూడా రాస్తూ ఉండండి. మీరు ఈ టైంలో ఎక్కువ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ రాయకండి. ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ వద్దు. ఓకే, సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, యాప్టిట్యూడ్ ఒక టెస్ట్, రీజనింగ్ ఒక టెస్ట్, దాని తర్వాత మీరు చూసుకున్నానుకుంటే జిఎస్కి ఒకటి, దాని తర్వాత జీకేకి ఒకటి. సో ఇలా టెస్ట్ సిరీస్ సెక్షన్ వైజ్ రాయండి. ఫుల్ లెంత్ రాశారు అంటే 3-4 గంటలు అక్కడే లేచిపోతుంది. వద్దు, ఫుల్ లెంత్ వద్దు. ఫుల్ లెంత్ రాసే టైం కాదు ఇది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకే, సో మంచిగా ఫోకస్ చేసి ఇలా కరెంట్ని ప్లస్ స్టాటిక్ని లింక్ చేసుకుంటూ మీరు చదవగలిగితే మీరు కన్ఫామ్గా మీ సెలక్షన్ పక్కా ఎవరు ఆపలేరు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలక్షన్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు లైక్ చేస్తూ వెళ్ళారు అనుకుంటే మంచి సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఛానల్ నచ్చింది అనుకుంటే, కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.